అఖిల పద్మశాలి సమాజం ఎన్నికలు శాంతియుతంగా జరిగాయి. అఖిల పద్మశాలి సమాజం భివండి మన యొక్క సార్వత్రిక ఎన్నికలు 2025 31 మే 2025 రోజున జరిగినాయి. దాని యొక్క రిజల్ట్ చూడండి, ఒక రోజు ఒక జూన్ 1 నాడు వెలువడినాయి. అందులో నేను అధ్యక్షులుగా, శ్రీ కొంక మల్లేశం గారు కార్యాధ్యక్షులుగా, శ్రీ బలరాం మోదూత గారు కోశాధికారిగా ఎన్నికైనాము. ఆ ఎన్నిక ఈ యొక్క సమాజ బాంధవులు, అదేవిధంగా ఓటు హక్కుదారులు ఎవరైతే ఉన్నారో సమాజ పదాధికారులు, శాసనసభ్యులు వీరందరూ కూడా మమ్మల్ని ఆదరించి ఎంతో మమ్మల్ని గౌరవించి మమ్మల్ని చాలా ఘన విజయం చేకూర్చినారు. కాబట్టి మా అందరికీ ఈరోజు ఎవరైతే ఓటు వేసి ఈ యొక్క మమ్మల్ని గెలిపించినారో, సమాజాన్ని గెలిపించినారో వాళ్ళందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు. అఖిల పద్మశాలి సమాజం భివండి 2025 ఎన్నికలు గత కొన్ని రోజుల నుండి జోరుగా హుషారుగా అంటూ చర్చలతో మొదలై నేటి వరకు పూర్తి చేసుకున్నాయి. అందులో పుట్టబర్తిని రామకృష్ణ గారు 862 ఓట్లతో అధ్యక్ష పదవికి గెలిచారు. అలాగే కార్యాధ్యక్ష పదవికి కొంక మల్లేశం గారు 829 ఓట్లతో గెలిచారు. అలాగే కోశాధికారి పదవికి అవధూత బలరాం సార్ 869 ఓట్లతో గెలుపొందారు. ఇలా 3 పెద్ద పదవులకు భివండి నుండి ఘన విజయం సాధించారు. అలాగే వార్డు నెంబర్ 1 నుండి వల్లాల శ్రీనివాస్ గారు, వార్డు నెంబర్ 2 నుండి కొడికాల శ్రీనివాసు, వార్డు నెంబర్ 3 నుండి దాసరి సత్యనారాయణ, వార్డు నెంబర్ 4 నుండి శ్రీపతి నారాయణ, వార్డు నెంబర్ 5 నుండి మంగళార భాస్కర్, 6 నుండి కొండ మోహన్, వార్డు నంబర్ 7 నుండి దత్తాత్రేయ ముస్నూరి, వార్డు నంబర్ 8 నుండి బాలే శ్రీనివాస్, వార్డు నంబర్ 9 నుండి మహేష్ అనిల్, వార్డు నంబర్ 10 నుండి వెల్దండి అశోక్, వార్డు నంబర్ 11 నుండి భరత్ గాలిపల్లి, వార్డు నెంబర్ 12 నుండి నంద్యాల నరేష్, వార్డు నంబర్ 13 నుండి వంగరాములు, వార్డు నంబర్ 14 నుండి లక్ష్మీనారాయణ దేవన్పల్లి, వార్డు నెంబర్ 15 నుండి చిలువే రాజం, వార్డు నంబర్ 16 నుండి తుమ్మ రమేష్, వార్డు నంబర్ 17 నుండి ఎలిగేటి శ్రీనివాసు, వార్డు నంబర్ 18 నుండి మేరుగు భాస్కర్, వార్డు నంబర్ 19 నుండి తోమల సువర్ణ, వార్డు నెంబర్ 20 నుండి కూరపాటి మహేష్, వార్డు నంబర్ 21 నుండి గోష్కే లక్ష్మణ్, వార్డు నంబర్ 22 నుండి గాజంగి రాజు, వార్డు నంబర్ 23 నుండి వెంగల్ నరేందర్, వార్డు నంబర్ 24 నుండి ఎర్రం మల్లేశం, వార్డు నెంబర్ 25 నుండి బొల్ల వీరేంద్ర, వార్డు నంబర్ 26 నుండి ఎంజాల సత్యం. ఇలా ప్రతి వార్డు నుండి అభ్యర్థులు గెలుపొందారు. చూస్తామండి ఈ ఎన్నికల కొన్ని దృశ్యాలు. వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఎన్నికల వరకు మాత్రమే మన యొక్క ఏవైతే మనం ప్రచారాలు చేస్తున్నామో, ఏదైతే వైరం అనుకున్నామో అవన్నీ కూడా ఈ రోజు నుంచి ఈ క్షణం నుండి అవన్నీ కూడా మనము అవన్నీ కూడా కంప్లీట్గా బంద్ చేసుకొని సమాజం యొక్క అభివృద్ధికి, మన యొక్క సమాజ ప్రతిష్ట, పద్మశాలి ప్రతిష్ట భివండిలో ఏ విధంగా పెంచడానికి మన అందరం కూడా ఎవరైతే ఈరోజు మేము గెలుపొందినాము, కొందరు పరాజయం పొందినారు, వాళ్ళందరూ కూడా ఎటువంటి బాధ పెట్టుకోకుండా అందరం సమానమే, అందరం కలిసి యొక్క సమాజ ఉన్నతికి పాటుపడదామని నేను వారిని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరు మరొక్కసారి ఈరోజు ఇంత పెద్ద ఎత్తున ఆదరించి ఉదయం నుండి ఇప్పుడు దాదాపుగా 4 అవుతున్నది, అయినా కానీ మీ యొక్క అభిమానం, ప్రేమ నా జీవితంలో కూడా ఆ యొక్క అందరూ గుర్తుంచుకుంటాము. అదేవిధంగా మళ్ళీ ఒక్కసారి సమాజం యొక్క ప్రతిష్ట పెంచడానికి మనందరం పునరంకితం అవుతామని ఒక్కరికి కోరుతా ఉన్నాను. అదేవిధంగా ఇప్పుడు ఈ యొక్క శుభ సందర్భంలో ఏదైతే సమాజంలో 3 ఎన్నికలు జరుగుతాయి, జనరల్ సెక్రటరీ, అదేవిధంగా క్యాషియర్ అధ్యక్షులు. కానీ ఏదైతే 1964 రాసిన ప్రకారంగా దాంట్లో జనరల్ సెక్రటరీ లేకపోవడం, కార్యదర్శిగా కావడం వలన ఈ యొక్క అధికారులు ఆ యొక్క ఎన్నిక చేసినారు. కానీ రేపటి నుంచి ఏ మీటింగ్ చేయాలన్నా, ఏ కార్యక్రమం చేయాలన్నా కానీ జనరల్ సెక్రటరీ అవసరం. అయితే ఏదైతే ఈ యొక్క సమాజం ఎన్నికల గురించి, ఒక మా ప్యానెల్ గురించి అని కాదు, సమాజం ఎన్నికల గురించి ఎంతో శ్రమ తీసుకొని అందరి గురించి పాటుపడేటువంటి ఈ యొక్క ఈరోజు భావించినటువంటి గర్వించినటువంటి రాజు రాజంగి గారిని ఏదైతే అధ్యక్షులుగా పదవులు ఇచ్చే అధికారం ఉంటుందో ఆ యొక్క దాన్ని నేను తీసుకొని
రాజు గాజీ గారిని మన అఖిల పద్మశాలి సమాజం ఇవ్వండి జనరల్ సెక్రటరీ గారు నేను తీసుకొని మిగతా పనులు కూడా తక్కువగా అందరికీ వాళ్ళకు పంచుతారని విజ్ఞప్తి చేస్తాను.